సైదాబాద్ సక్సెస్ స్కూల్ కల్మా ఘటనలో కీలక ఆధారంగా భావిస్తున్న బాలుడి డైరీ ఇప్పుడు పోలీసుల చేతికి చేరింది. ఈ డైరీ కోసం గుర్తు తెలియని వ్యక్తులు బాలుడి ఇంటి వద్ద రెక్కి నిర్వహిస్తున్నారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఘటనకు సంబంధించిన వివరాలు ఉన్నాయని భావిస్తున్న ఈ డైరీని స్వాధీనం చేసుకునేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారంటూ కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో భద్రత కల్పించాలని కోరుతూ చీకటి ప్రవీణ్, కోతకాపు రవీందర్ రెడ్డి, అందేల శ్రీరాములు, కొత్తకాపు అరుణ రవీందర్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, నవీన్ బండారి, రమణ సింగ్, రాజేష్ తదితరులు మీడియా సమక్షంలో సైదాబాద్ పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. సంబంధిత డైరీని సైదాబాద్ సిఐ చంద్రమోహన్కు అప్పగించారు. పోలీసులు ఫిర్యాదు చేసుకుని డైరీని పరిశీలిస్తూ దర్యాప్తును పరిశీలించారు. తీసుకొచ్చింది సుప్రియ ఇష్యూ మొత్తం అమ్మాయి లేకుంటే మరి హిందూ విద్యార్థి డైరీలో మరి కల్మా చదవమని నోట్స్లో రాయడం జరిగింది. మరి ఆ విషయమై నేను ఇవాళ ప్రియగౌడ్ గారి ఇంటికి రావడం జరిగింది. ఎందుకంటే వీరికి విపరీతంగా బెదిరింపు చర్యలకు పాల్పడుతున్నారు. వీళ్ళ ఇంటి దగ్గర రెక్కీలు నిర్వహించడం జరుగుతుంది. మరి ఆ డైరీ ఏదో రకంగా వాళ్ళు తస్కరించాలని ఒక ఉద్దేశంతో రెక్కీలు నిర్వహిస్తున్నారు. మరి ఆ డైరీలో ఉన్న విషయం అందరికి తెలిసిందే. పోలీసు వాళ్ళు కూడా విపరీతమైన ప్రెషర్ చేస్తున్నారు. కేసు వెనుకకు తీసుకోవాలని చెప్పే ప్రయత్నము మరి పోలీస్ శాఖ చేస్తున్నారు. మరి వాళ్ళకి ఎందుకంతా సక్సెస్ స్కూల్ పై ప్రేమ ఉందో, మరి ఏమైనా రాజకీయ ఒత్తిడి ఉందా, మరి ఎంఐఎం నుంచి ఏమైనా ఒత్తిడి ఉందా, ఎంఐఎం గూండాల నుంచి మరి ఒత్తిడి ఉందా, మరి ఎంఐఎం గూండాలు వీళ్ళ ఇంటి దగ్గర తిరుగుతున్నారు, వీళ్ళ అపార్ట్మెంట్ దగ్గర తిరుగుతున్నారు. మరి అబ్బాయి తండ్రికి విపరీతంగా భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. మరి హిందూ విద్యార్థి డైరీలో మరి కల్మా చదవమని నోట్స్లో రాయడం జరిగింది. మరి ఆ విషయమై నేను ఇవాళ ప్రియగౌడ్ గారి ఇంటికి రావడం జరిగింది. ఎందుకంటే వీరికి